హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎవరైతే కపుల్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో చెప్పాలంటే మన యొక్క వైఫ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, సో ఎవరైనా కానీ మనం పడుకునేటప్పుడు నైట్ వచ్చేసి గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అవన్నీ మనం కామన్గా మెసేజ్లు అయితే చేస్తుంటాం కదా. సేమ్ అదే విధంగా ఒక వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా అలా బ్యాక్గ్రౌండ్లో గుడ్ నైట్ అని పెట్టుకొని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా అలా మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ని పెట్టుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చి గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు లెవెల్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ ఎవరైతే ఎస్తో లెటర్స్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఈ విధంగా డ్రాక్ అనేది చేసి ఈ యొక్క ఇమేజ్ నేను వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇది కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ లేక వచ్చేసి మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఆల్మోస్ట్ అవన్నీ మనకు పిఎన్జీ లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వవు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, సపోజ్ నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో నేను ఈ లెవెల్లో పెట్టేసి ఇంకా కావాలంటే ఇమేజ్ పెద్దదిగా సైజ్ అనేది పెంచేసి ఈ విధంగా నేను ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి కొద్దిగా టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా యానిమేషన్ ఇంకా మనకు ఇంకా కొద్దిగా పెద్దదిగానే పెట్టేసి కొద్దిగా సైడ్కు స్క్రోల్ అప్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక మోడ్ అనేది ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇలా మనకు సైడ్ కింద పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఫస్ట్కి వచ్చేసి మన యొక్క ఇమేజ్ను ఇంకా మనకు కొద్ది యానిమేషన్లో మీరు బాగా పెట్టుకోండి. సో నేను ఈ లెవెల్లో పెట్టేసి కరెక్ట్ ఆ యొక్క మోడ్ అనే టెక్స్ట్ను కూడా కరెక్ట్గా పెట్టేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఐకాన్స్కు సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఇక్కడైతే యాడ్ అయితే ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా వాల్యూమ్ రిమూవ్ చేస్తున్నా. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ ఇంకా కొద్దిగా కిందికి స్క్రోల్ అప్ చేసుకొని కరెక్ట్ ఆ యొక్క ఐకాన్స్ అండ్ ఆ యొక్క లెటర్స్ మన యొక్క ఫోటో కరెక్ట్ యానిమేషన్ సెట్ అయింది. సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి, చూడండి యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా క్రాక్గా ఉంది. గాయ్స్, ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఒక ఎఫెక్ట్ కంప్లీట్ అయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఏదైతే ఉందో ఆ యొక్క ఎఫెక్ట్ కరెక్ట్గా మనకు స్క్రోల్ అప్ అనేది చేసేసి మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక కలర్ఫుల్ యానిమేషన్ బార్డర్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి
టెంప్లెట్కు ఏదైతే ఉందో సాంగ్ అది నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇది కూడా మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి, చూడండి ఆ యొక్క యానిమేషన్ కానీ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా క్రాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఇంకొకటి ఎఫెక్ట్ కంప్లీట్ అయింది. సేమ్ ఇంకా లాస్ట్ ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక స్టార్కు సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్తో ఇటువంటి. సో స్టార్కున్న ఏదైతే ఆ సాంగ్ ఉందో అది కూడా మ్యూట్ చేస్తాను. సో ఇప్పుడు ప్లే చేసుకోండి. చూడండి గైస్, చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ యొక్క గుడ్ నైట్ కానీ మెసేజ్ ఇలా క్రియేట్ చేసుకొని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని మనం ఇలా గుడ్ నైట్కు సంబంధించినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ ఈ యొక్క యానిమేషన్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి లాస్ట్ ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్కి వస్తే ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేను ప్లే చేయలేదు. మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో టిక్ మార్క్ ఇవ్వండి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.